మనము ఎదుటి వ్యక్తిని క్షమించలేని గుణం లేకపోతే మనం చాలా కోల్పోతాం. ఎదుటి వ్యక్తిని క్షమించలేని గుణం లేకపోతే మన జీవితంలో మనం చాలా కోల్పోతాం. మొదటగా నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఇక్కడ యేసు ప్రభువారు అంటారు, తండ్రి మీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము. క్షమాపణ అంటే ఏంటి? అసలు క్షమించడం అంటే ఏంటి? ఒకరి ఎడల ఎవరన్నా ఎడల కానీ ఒక వ్యక్తి మన పట్ల చేసిన అన్యాయాన్ని కానీ మోసాన్ని కానీ మనము క్షమించి విడిచిపెట్టడమేనా? క్షమించి విడిచిపెట్టడమేనా క్షమాపణ? కాదు. ఆ వ్యక్తితో ఇప్పుడు మన ఎవరైనా వ్యక్తి మన పట్ల అన్యాయం చేశాడు, మనకు తెలుసు అన్యాయం చేశాడని, మనం బాధించాడని తెలుసు,